ఇక రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. ఓకే. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన అయితే తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు అయితే ఘటనా స్థలంలో మృతి చెందారు. మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం కైతాపూర్ వద్ద విజయవాడ నుంచి వస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది. అనంతరం రోడ్డు అవతలకు అయితే కారు పడిపోయింది. హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వేగంగా రావడంతో కారుని అయితే బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలోనే ఇద్దరు పోలీసు అధికారులు అయితే మృతి చెందారు. వీళ్ళిద్దరూ కూడా ఏపీకి చెందిన విజయవాడలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్లో అయితే పనిచేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఒక అతను చక్రధర్రావు, మరొక అతనేమో శాంతారావు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. వీరిద్దరు కూడా విజయవాడలో పనిచేస్తున్నారు. అయితే ప్రతి వారం కూడా ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు. అయితే ఈరోజు శనివారం ఆదివారం వీకెండ్స్ కావడంతో వీరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కొంతమంది హైదరాబాద్లో, మరి కొంతమంది గాంధీపేటలో, ఇలా వివిధ ప్రాంతాల్లో 4 కుటుంబాలకు చెందిన వారు కూడా ఇక్కడ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే శని ఆదివారాలు వీకెండ్స్ వచ్చాయి. సోమవారం కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పనులు ముగించుకొని వెళ్ళొచ్చనే ఉద్దేశంతో రాత్రి బయలుదేరి ఉదయం 5 గంటల సమయానికి అయితే ఇక్కడ చౌటప్పల మండలం ఖైతాపూర్ వద్దకు వచ్చే సమయంలో అయితే ఈ కారు అదుపు తప్పి ప్రమాదం జరిగింది. అయితే కారులో ఉన్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు సీట్ బెల్ట్ ధరించడం, అదేవిధంగా అతని పక్కన ఉన్నటువంటి ఏఎస్పీ కేవీ ప్రసాద్ కూడా సీట్ బెల్ట్ ధరించడంతో వీళ్ళిద్దరూ కూడా ఒక కారు పల్టీ కొట్టే సమయంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో వీళ్ళిద్దరికైతే ప్రాణప్రాయం తప్పింది. అయితే కారు వెనక భాగంలో మధ్యలోకి వచ్చినటువంటి ఇద్దరు డిఎస్పీలు కూడా ఒక్కసారిగా ఘటనా స్థలంలోనే మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే వీరందరూ కూడా ఒకటే బ్యాచ్కి చెందిన వారుగా చెప్తున్నారు. ఇద్దరు డిఎస్పీలు. అయితే వీరితో పాటు పనిచేసిన డిఎస్పీ మరో అతను రాము కూడా ఇక్కడ ఈ చౌటప్పల్ ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నారు. చెప్పండి రాము, ఇక్కడ మనం రాముని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరందరూ కూడా ఒకటే బ్యాచ్ కదా, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ విజయవాడలో పనిచేస్తున్నారు? మీరందరూ కూడా ఎక్కడ? ఇద్దరు దుర్మరణం చెందినటువంటి ఇద్దరు డిఎస్పీలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నారు. ఆ డ్యూటీ నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. రాత్రి హైదరాబాద్ బయలుదేరి విజయవాడ వచ్చే మార్గ మధ్యంలో చౌటుప్పల్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి మిడిల్లో కూర్చున్నటువంటి ఇద్దరు చనిపోవడం జరిగింది. శాంతారావు గారు అండ్ చక్రధర్రావు. అంటే ఒకే దగ్గర కొలీగ్స్ ఇంటెలిజెన్స్లో చేస్తున్నాం అందరం. కండిషన్ బాగానే ఉంది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్. అయితే కారు ముందు భాగంలో కూర్చున్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నరసింహరాజు, అదేవిధంగా మరో పక్క సీట్లో ఉన్నటువంటి ప్రసాద్ పరిస్థితి అయితే కొంత నిలకడగానే ఉందని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కామినేని ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ప్రసాద్ అయితే కేవీఎస్ ప్రసాద్కి అయితే ఏమో ఒక్కసారిగా బలమైన గాయాలు కావడంతో పక్కటెముకలు కూడా విరిగినాయి, ముందు దంతాలు కూడా విరిగిపోయినట్లు కూడా వైద్యులు చెప్పారు. అదేవిధంగా నరసింహరాజుకి అయితే కుడి చేతి భుజం కూడా ఫ్రాక్చర్ అయింది, మరికొన్ని భాగాల్లో దెబ్బలు తగినట్లు కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే మృతి చెందారో వీరిద్దరు కూడా డిఎస్పీలు ఇద్దరు కూడా చౌటప్పల్ ఏరియా ఆసుపత్రిలో అయితే మృతదేహాలు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇక్కడ మార్చికి చేరుకొని ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యి ఉన్నారు. అయితే వీరిద్దరూ మృతి చెందడం ఇక్కడ పోలీసు అధికారులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ మార్చి వద్దకు వచ్చారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాలని వారి కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పనున్న పరిస్థితిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు.